ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా అండి? ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో మాట్లాడుకుని రేపటి గురించి మాట్లాడుకుందామండి. నిఫ్టీ 29 పాయింట్స్ డ్రాప్ అయి 25,936 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 99 పాయింట్స్ గెయిన్ అయి 58,214 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 150 పాయింట్స్ డ్రాప్ అయి 84,628 దగ్గర క్లోజ్ అయిందండి. ఇవాళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఫ్లాట్గానే క్లోజ్ అయిందండి. డోజీ క్యాండిల్ లాగేసింది. మార్కెట్ అయితే ఈ హై చూసారా అండి, థర్స్డే రోజు ఇది మన సెన్సెక్స్ ఎక్స్పైర్ అయిన రోజు లాస్ట్ థర్డ్ 26,104 అంటే 26,150 అనుకోండి, 150 అనుకోండి. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళట్లేదు. అయితే మార్కెట్ ఈ రేంజ్ బౌండ్లోనే 25,700 26,150 ఎంత ఉందండి, 350 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ తిరుగుతుంది. ఇంత కిందికి దిగుతలేదు. ఈ 750 కిందికి 700 కిందికి వెళ్ళట్లేదు. 26,150 పైకి వెళ్ళట్లేదు. దీనికి గల కారణం ఏంటంటే అసలు మార్కెట్ ఇవాళ పెరిగేదే. ఒక ఈవెంట్ ఉందని మనం మాట్లాడుకున్నాం కదండి, ఫెడ్ ఈవెంట్, యుఎస్ది రేట్ కట్ సంబంధించింది. అది వెడ్నెస్డే ఉంటుంది. మన భారత కాలమాన ప్రకారం మిడ్ నైట్ దాటిన తర్వాత ఉంటుంది. అది మనకు గురువారం మార్కెట్లో రిఫ్లెక్ట్ అవుతుందండి. సో మనకు గురువారం నాడు జాగ్రత్త అండి, ఎవరు హోల్డ్ చేసి పెట్టకండి. బుధవారం నాడు ఎవరైనా ఓవర్ నైట్ హోల్డ్ చేసి పెట్టారనుకోండి, వాళ్ళ పొజిషన్స్ వాళ్ళ సైడ్ వెళ్ళింది అనుకోండి, మార్కెట్ బీభత్సమైన ప్రాఫిట్ వస్తుంది. వాళ్ళకి అగనెస్ట్కి వెళ్తే అంతే లాస్ కూడా వస్తుందండి. సో అందుకోసం బుధవారం నాడు మాత్రం ఏదున్నా బుధవారం నాడే స్క్వేర్ ఆఫ్ చేసండి. ఎలాగో మనం కాల్స్ అదే రోజు స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోతాం. అయితే ప్రాఫిట్ లేకుండా స్టాప్ లాస్ అని మనం ఎలాగో హోల్డ్ చేయం. కొందరు ఎవరన్నా ఉంటే చెప్తున్నాను, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అలాంటి పనులు చేయకండి అని చెప్తున్నాను. ఎందుకంటే బిగ్ గ్యాప్ అప్ లేకుంటే బిగ్ గ్యాప్ డౌన్ ఏదైనా కావచ్చు. అయితే మార్కెట్లో ఆల్రెడీ యుఎస్లో ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే ఎక్కువ లేదు, తక్కువనే ఉంది. సో మార్కెట్ ఫెడ్ రేట్ కట్ ఉంటుందని ఊహిస్తుంది. మార్కెట్ పెరగచ్చు కదా అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. ఒకటి బుధవారం నాడు ఫెడ్ ఈవెంట్, ఇంకోటి ఎప్పుడండి 30 అనుకుంటా, 30 నాడు మన యుఎస్ చైనా మీటింగ్ ఉందండి. ఎక్కడ ఎపిక్లో, ఏపీఈసి సమ్మిట్లో, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. అక్కడ ఏది సౌత్ కొరియాలోని బూసాన్లో జరుగుతుందండి మీటింగ్. అక్కడ ట్రేడ్ డీల్ జరిగే అవకాశం ఉంది యుఎస్ చైనా మధ్యన. కొంచెం వాళ్ళ మధ్యన రైవలరీ జరుగుతుంది కదా, 150% టారిఫ్ విధిస్తానని చెప్పేసి చైనా మీద. అంటే చైనా వాళ్ళు కూడా తగ్గట్లేదు కదా. సో ఈ 30 నాడు ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందండి వాళ్ళిద్దరి మధ్యన ట్రేడ్ డీల్. ఆ రోజు కూడా అంతే, పాజిటివ్ ఉంటే మార్కెట్ పెరుగుతుంది, లేదంటే తగ్గుతుంది. అది కూడా బిగ్ గ్యాప్ డౌన్ లేకుండా బిగ్ గ్యాప్ అప్ రెండు ఉన్నాయండి వెంటనే. గురువారం ఒకటి, శుక్రవారం ఒకటి. సో మార్కెట్లు రెండు ఈవెంట్లు ఉన్నాయి కాబట్టి మార్కెట్కి అవకాశం ఉన్నా కూడా, మార్కెట్లో డాటా ఉన్నా కూడా పెరగట్లేదు. అందుకోసమే మార్కెట్ ఏం చేస్తుందంటే ఈ 26,150 రేంజ్ బౌండ్, 26,150 25,700 రేంజ్ బౌండ్లోనే మార్కెట్ తిరుగుతుంది. రేపు కూడా అంతేనండి. రేపు కూడా మార్కెట్ బహుశా ఇదే విధంగా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఫ్లాట్గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే కొంచెం చిన్న క్యాండిల్ పడే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి చిన్న క్యాండిల్, ఇలాంటి మార్కెట్ కన్సల్టేషన్ అయితేనే అనుకుంటున్నాను. ఏది ఉన్నా కూడా బుధవారం నాడు ఒకవేళ బిగ్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, గ్యాప్ అప్లో 150 వరకు వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది. ఇంకా మెయిన్ ఈవెంట్ ఏంటంటే యుఎస్ చైనా మధ్య ఉన్న ట్రేడ్ డీల్. అది అక్కడ మాత్రం పాజిటివ్ ఉందనుకోండి, మనకు ఆల్ టైమ్ హై ఏముందండి, 26,277. దీన్ని దాటి వెళ్ళిపోతుందండి. మనకి ఈ మంత్ టార్గెట్ ఎంత ఉందంటే, నేను మంత్ చెప్తానండి, 26,700 వరకు ఉందండి ఈ మంత్ టార్గెట్. అంటే అక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కిందికి దిగితే 25,150 వరకు దిగే ఛాన్సెస్ ఉన్నాయి. పైకి వెళ్తే 26,700 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది సో మార్కెట్ అందుకోసం వెయిట్ చేస్తుందండి. రెండు ఈవెంట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మార్కెట్ పెరగదండి. పెరిగితే
ఈవెంట్లకు కొంచెం మార్కెట్ ఉంచుకోవాలి కదా, వాళ్ళు కూడా కొంచెం స్పేస్ ఉంచుకోవాలి కాబట్టి స్పేస్ కోసం వాళ్ళు ఇక్కడిక్కడనే క్యాండిల్ ఇది ఇక్కడ అందుకోసమే 24 నాడు ఫ్రైడే రోజు పడిపోయిన మార్కెట్ అంత నేను ఆ రోజు ఏమనుకున్నా అంటే ఇంకా మార్కెట్ కింద పడిపోతుంది అనుకున్నాను. ఎందుకంటే పీయూష్ గోయల్ గారు ట్రంప్ మాటల్ని ఖండించారు కదా. ట్రంప్ ఏమన్నాడు, నాకు మోడీకి మధ్యన సంభాషణ జరిగింది ఆయిల్ గురించి, రష్యా నుంచి తను ఆయిల్ కొంటున్నట్టుగా ఆయిల్ కొనడం తగ్గిస్తున్నట్టుగా మాటిచ్చాడు, జనవరి నుంచి మా నుంచే కొంటాడట అమెరికా నుంచి అని చెప్పాడు కదా. దానికి పీయూష్ గోయల్ గారు ఖండించారు, అట్లాంటి సంభాషణ ఏం జరగలేదని చెప్పేసి. సో దానివల్ల ట్రంప్ ఏమన్నా మళ్ళీ హట్ అయ్యి అంటే ఈగో హట్ అయ్యి ఏమన్నా కామెంట్ చేస్తాడో మార్కెట్ కిందికి వస్తుంది అనుకున్నా, కానీ రాలేదండి. దాన్ని ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు దృష్టి అంతా చైనా మీద ఉంది. సో చైనా మీద దృష్టి పెడుతున్నాడు కాబట్టి అదే మనం కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనుకుంటున్నాను. దాని తర్వాత ఏమన్నా ఉంటుందేమో, కానీ అందుకోసమే మార్కెట్ అనేది కిందికి దిగకుండా పైకి వచ్చింది. ఇది 26,150 వరకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. అక్కడి వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఎల్లుండి. సో రేపు నేను ఏమనుకుంటా అంటే కొంచెం మార్కెట్ కిందికి దిగి ఈ లో ఎంత అండి 25,000, ఇవాళ లో 25,810 కదా. ఈ సరౌండింగ్ లోనే 8 to 750 సరౌండింగ్ లో క్లోజ్ అయ్యి ఎల్లుండి ఎలాగో గ్యాప్ అప్ అవుతుంది కాబట్టి ఆ గ్యాప్ అప్ లో ఇదంతా స్పేస్ ని కవర్ చేసి 26,120, 130 అట్లా తీసుకెళ్లి 150 దగ్గర నుంచి క్యాండిల్ తీసుకెళ్లి మళ్ళీ రివర్సల్ అవుతాడేమో. ఎందుకంటే మళ్ళీ తెల్లారే శుక్రవారం రోజు ఈ యుఎస్ చైనా ట్రేడ్ మీటింగ్ ఉంది కదా, దాని గురించి వాళ్ళు స్పేస్ ఉంచుకుంటారు, అదే అనిపిస్తుందండి. సో మార్కెట్ ఇంకా రేపు కూడా కొంచెం ఫ్లాట్ గానే అంటే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి మనం రేపటి లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. దానికంటే ముందు మనం ఇవాళ ఇచ్చిన కాల్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ఒకసారి టెలిగ్రామ్ చూడండి. టెలిగ్రామ్లో ఇవాళ నేను మొత్తం 3 కాల్స్ ఇచ్చానండి. 3 సూపర్ డూపర్ హిట్ అయినాయండి. ఫస్ట్ది ఒకటి పెద్ద టార్గెట్ అయితే 2 చిన్న చిన్న టార్గెట్లు అండి. అవి ఏందో చెప్తాను. ఫస్ట్ నేను ఏం చెప్పానండి, 25,850 కాల్ అని చెప్పాను. అది 200 మీద అన్నాను కానీ అది వెళ్ళలేదు, కింది రివర్సల్ అయింది. 200 అంటే లాస్ట్ ఎంతకి వెళ్ళిందంటే 200 ఏమో వెళ్ళింది అనుకుంటా. అక్కడ నుంచి రివర్సల్ అయిపోయింది. రివర్సల్ అయిపోతే నేను వెంటనే ఏం చేశాను, అది రివర్సల్ అవుతుందని పుట్ సైడ్ తీసుకోమని చెప్పాను. 26,100 పుట్ 176 మీద బై చేయమని చెప్పాను. కొంచెం అండి 26,100 పుట్, ఇది 26,100 పుట్ చార్ట్ అండి. ఇక్కడ బై చేయమని చెప్పాను నేను 176 దగ్గర. టార్గెట్ ఎంత చెప్పానండి, 240++ అని చెప్పాను. చూడండి ఇక్కడ కావాలంటే 240++, వెయిట్ ఫర్ టార్గెట్, మేక్ హై 227. ఎవరైనా ఎగ్జిట్ కావాలనుకుంటే ఎగ్జిట్ అయిపోండి అని చెప్పాను, కానీ మళ్ళీ ఎవరైనా డేర్ చేస్తే మాత్రం 240 వరకు చూడమన్నాను. 240 కంటే ఎంత ఎక్కువ వెళ్ళిందండి, హై 285 వరకు వెళ్ళిందండి. ఇంకా 45 పాయింట్స్ ఎక్కువ వెళ్ళింది నేను చెప్పిన దానికంటే. సో ఇప్పుడు ఎంత ప్రాఫిట్, ఎన్ని పాయింట్స్ అండి, 240 అనుకుంటే 240++ అన్నాను కానీ 240 అనుకుందాం. 240 మైనస్ 176 ఎంత అండి, 64 పాయింట్స్ అండి. నేను లాస్ట్కు మా అమౌంట్ ఎంత అవుతుందో చెప్తాను. 64 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 64 పాయింట్స్ ఇవి. తర్వాత ఏం కాల్ ఇచ్చానండి, 25,950 పుట్టిది ఇచ్చాను. ఆ చార్ట్ చూడండి, 25,950 అది 98 మీద వెళ్తే బై చేయమన్నాను. టార్గెట్ 110 అన్నాను. ఇక్కడ 12 పాయింట్స్ అండి. ఒకవేళ మీరు మీద బై చేయమన్నాను కాబట్టి 2 పాయింట్స్ తీసేస్తే 10 అనుకోండి. 10 ఎన్నండి, 10 పాయింట్స్. దీనికి 10 యాడ్ చేద్దామండి, ప్లస్ 10, 64కి ప్లస్ 10 కలిపితే 74. ఇంకో కాల్ ఇచ్చానండి. ఇంకో కాల్ ఏంటిదండి, అది 25,900 పుట్ 73 మీద బై చేయమన్నానండి. ఇది 25,900 పుట్ 73 మీద 85 ఎంత అండి, ఇక్కడ నుంచి 12 పాయింట్స్. ఇది కూడా 2 పాయింట్స్ తీసేయండి, 10 పాయింట్స్ అనుకుందాం, ప్లస్ 10 మొత్తం ఎంత అండి, 84 పాయింట్స్ ఇలా గెయిన్ చేసామండి 3 కాల్స్లో. 84 × 75 ఎంత అండి, 6,300 అండి. ఇది ఒక్కొక్క లాటికే అండి.
పర్ 1 లాట్ 6,300 ప్రాఫిట్ వచ్చిందండి మనకి ఇవాళ. ఇంకా ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తే నా టెలిగ్రామ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఈ విధంగా నేను కాల్స్ ఇస్తుంటాను, ఏమైనా అప్డేట్స్ ఉన్నా పెడతాను. ఈ విధంగా ఎక్సెల్ షీట్ పెడతాను ఐటీఎం లెవెల్స్ సంబంధించినవి. ఒకవేళ నేను కాల్స్ ఇవ్వకుండా కూడా ఈ ఎక్సెల్ షీట్ ద్వారా మీరు ఫాలో అయ్యి కాల్స్ మీరు ఓన్గా ట్రేడ్ చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధించిన లింక్, ఈ టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి. దయచేసి మీ సపోర్ట్ నాకు కావాలండి. నేను ఇచ్చే కాల్స్ మీకు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ కాండి. నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఒకసారి ఇలా పైకి వెళ్ళండి, ఎంత పైకి వెళ్తారో అంత పైకి వెళ్ళి ఒకసారి హిస్టరీ చెక్ చేయండి. నా ట్రాక్ రికార్డ్ చెక్ చేసిన తర్వాతనే మీకు ఓకే అనిపిస్తేనే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? రేపటి లెవెల్స్ చూద్దామండి. నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడండి. 25,800 సపోర్ట్, 26,100 రెసిస్టెన్స్. వీటి కాల్స్ అండ్ పుట్స్ మీ ఏదైతే మీరు ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేస్తున్నారో అందులో యాడ్ చేసుకోండి. 25,800 కాల్, 26,100 పుట్. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 57,900 సపోర్ట్, 58,500 రెసిస్టెన్స్. 57,900 కాల్, 58,500 పుట్. సెన్సెక్స్ చూడండి, కొంచెం అండి కొంచెం సెన్సెక్స్ 84,200 సపోర్ట్, 85,100 రెసిస్టెన్స్. 84,200 కాల్, 85,100 పుట్. ఈ కాల్ పుట్లను ఏదైతే చెప్పినో ఒకసారి వీడియో పాజ్ చేసినా మీరు మీ టెలిగ్రామ్ గ్రూప్లో ఈ స్ట్రైకింగ్ ప్రైస్లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ట్రేడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. యాడ్ చేయడానికే టైం కొంచెం వేస్ట్ అవుతుంది. ఆ టైం మనం మిగిల్చుకుంటే అంతలో మనం ట్రేడ్ని క్యాచ్ చేయొచ్చండి. చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది కదా. స్టార్టింగ్ పాయింట్లో ఫస్ట్ 15 minutes మార్కెట్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి మనం ఫస్టే ఆల్రెడీ ఇవి స్ట్రైకింగ్ ప్రైస్ యాడ్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అందుకోసం చెప్తున్నా. నేను ఎలాగో టెలిగ్రామ్ గ్రూప్లో మళ్ళీ మీకు కాల్స్ ఇస్తుంటాను. ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే నేను ఈ ఎక్సెల్ షీట్ పెడతానండి. సో అందుకని నా టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకెవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి ఇప్పటికైనా. ఓకేనా? ఇంతేనండి. మార్కెట్ అయితే ఓకే, పెరగడానికి సిద్ధంగానే ఉంది. కాకపోతే ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి అది పెరగట్లేదు. 25,150 లాస్ట్ హై ఎంత అండి? 26,104. దాని మించి వెళ్ళట్లేదు. బహుశా రేపు కూడా టైం పాస్ చేస్తుంది. చేసిన తర్వాత ఎల్లుండి మాత్రం గ్యాప్ అప్లో మాత్రం ఆ 26,150 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ ఫ్రైడే రోజు ఈవెంట్ కోసం మార్కెట్ ఎదురు చూస్తుంది. అప్పుడు మాత్రం వాళ్ళిద్దరి మధ్య ట్రేడ్ డీల్ జరిగింది, అంతా బాగానే ఉంది అంటే మాత్రం బిగ్ పాజిటివ్ అండి. మళ్ళీ మార్కెట్ 26,500 నేను చెప్పానుగా ఈ మంత్ది ఎంత అండి టార్గెట్? 26,700 వరకు ఉందండి. ఇది దీనికంటే ఎక్కువ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే మన మార్కెట్ అంతా బాగానే ఉంది, డాటా అంతా బాగానే ఉంది. ఏదో ట్రంప్ చేసిన కామెంట్ల వల్ల మన మార్కెట్ ఇంకా పెరగకుండా ఇక్కడే ఉంది, కానీ లేకపోతే ఎప్పుడో 27 దాటి వెళ్ళిపోయేదండి. 27,000. ఓకేనండి. మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి, కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేయండి. నేను ఎంత మంచి కాల్స్ ఇస్తున్నాను. నా సక్సెస్ రేట్ కూడా దాదాపు 95+ ఉందండి. 90 కాదు, 95+ ఉంది. సో దానికన్నా నా శ్రమని, నా టాలెంట్ని గుర్తించి కొంచెం నాకు సహకరిస్తారని ఆశిస్తూ మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.